చార్లీ, చార్లీ, నీకు ఒక విషయం చెప్పాలా? ఢిల్లీలో మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళని చంపేయాలని చెప్పి హైకోర్టులో నుండి ఆర్డర్ వచ్చిందా? సారీ, సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది. ఇంకా అక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టాలి, చంపేయాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు ఏం పాపం చేసిండ్రో నాకు అర్థం కాదు. ఏం పాపం చేసింది చెప్పు. మీకు మాట రాదు, ఏం రాదు, అందుకని చెప్పి అందరు మీ పైన విచ్చుకోడుతున్నారు కదా. ఉన్న బొంగుడుతులే అమ్మమ్మ. అవునవును, ఆకలి ఇస్తుందమ్మా, అన్నం పెట్టాలా? పెడతలే. ఇంక చూస్తే ఎంత బాధేస్తుందిరా అసలు. నిజంగా వీటికి ఒక ఫుడ్ ఉండదు, ఏముండదు, ఎక్కడో తిరుగుతావి, వానకి తడిచి ఎండకెండి తిండి లేకుండా. ప్రెగ్నెన్సీ వస్తే పిల్లలు పుడతాయి, ఆ పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని ఉండడానికి అంటే పిల్లలు ఒక దగ్గర ఉండడానికి వాటికి చోటు ఉండదు. తల్లి పిల్లల్ని పెట్టిన తర్వాత వాటికి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు. ఎంత అవస్థపడాలి కదా. ఇదంతా ఎందుకు సొసైటీ ఆలోచించట్లేదు? ఎందుకు మీ గురించి ఆలోచించట్లేదు? ఏంటంటే మీరు అమాయకులు కదమ్మా. అందుకోసం చాలా బాధేస్తుందండి నిజంగా. ఈ విషయం మీద ఎంత ఏడుపు వస్తుందంటే అసలు ఎవరిని నిందించాలి, ఎవరిని ఏమనాలి అనేది తెలియట్లేదు. అందరు అంటున్నారు కుక్కల వల్ల ఏంటి మమ్మల్ని కరుస్తున్నవి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవి అని అంటున్నారు. ఓకే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. బట్ కరుస్తున్నవి, ఇబ్బంది పెడుతున్నవి అని అంటే వాటికి ఫస్ట్ తిండి ఉండదండి, ప్రాపర్ తిండి ఉండదు. ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఇంకొకటి ఏంటి, వాటర్ ఉండదు, వాటికి దాహం వేస్తుంది, అవి నీళ్ళు ఉండవు, ఎండకెండుతవి, వర్షానికి తడుస్తవి, ఇదంతా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల కోపము, వాటికి ఉన్న డిజీజ్, ఏదో కుక్క అంటే మనం సరిగ్గా ఉంటే అవి కూడా మనతో ఉంటుంది మంచిగా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లని నేను చాలామందిని చూసాను అనమాట. వాళ్ళు ఎలా అంటే అక్కడ కుక్క ఉంటుంది, పడుకొని ఉంటుంది, దాన్ని రాయి తీసుకొని కొడతారు. ఎందుకు రాయి తీసుకొని కొడతారో నాకు అర్థం కాదు. అది వాళ్ళు ఏమీ అనరు. నేను రాయి తీసుకొని కొట్టడము, వాటిపైన వేడి నీళ్ళు పోయడము, అవి ఎక్కడన్నా ఉంటే వేడి నీళ్ళు తీసుకొచ్చి వేడి నీళ్ళు పోయడము, లేదంటే వేడి గంజి పోయడము, వేడి నూనె పోయడము. ఏంటండి ఇదంతా? అవి కూడా మన పిల్లల్లానే కదా. ఎందుకు మరి ఆలోచించరు మీరు ఒక్క నిమిషం వీటి గురించి? వీటికి వ్యాక్సినేషన్ చేయాలి, లేదంటే స్టెరిలైజేషన్ చేయాలి. ఇలాంటి వాటిపైన మాత్రం ఎలాంటి చట్టం లేదు, ఏం లేదు. ఇవి అమాయకులు కాబట్టి అంతే, వీటిని చంపేయాలి, తీసి పడేయాలి, ఉండొద్దు అన్నట్టు స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. నిజంగా చాలా అసలు ఇలాంటి కంట్రీలో ఉంటున్నందుకు ఒక సైడ్ చాలా బాధేస్తుంది. సీరియస్లీ చాలా బాధేస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల మీద రేప్ జరుగుతుంది, అది అందరికి తెలిసిన విషయం. చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద, వీళ్ళందరి మీద రేప్స్ జరుగుతున్నాయి. రేప్స్ గురించి కానీ, రోడ్డు మీద ఉన్న సమస్యల గురించి కానీ ఒక్కరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీటిపైన పడ్డారు. వాడికి ఏంటి, రేప్ చేసిన వాడికి ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే జీవిత ఖైదు విధిస్తారు. వాటిని అందులో పెట్టి మేపుతారు. అది చూసి ఇంకొకటి చేస్తాడు, ఇంకొకటి చూసి ఇంకొకటి చేస్తారు. ప్రొటెక్షన్ లేదు. ఒకటి రేప్ చేశాడని చెప్పేసి అందరు మగాళ్ళని తీసుకెళ్ళి మనమైతే జైల్లో పెట్టడం కానీ, లేదంటే చంపడం కానీ అలాంటివి అయితే మనం చేయట్లేదు కదా. మరి ఎందుకు? ఒకటి చేసింది, 2 చేసిందంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఏం చేయాలనేది చూసుకోవాలి. కానీ మనం ఎలా దీన్ని చంపేయాలి, లేకపోతే ఇంకేం చేయాలి అనేది చూస్తుంది. పడుకోమ్మా. నిజంగా చాలా బాధేస్తుందండి అసలు ఇలాంటి విషయాల గురించి